మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు గారు సంఘానికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఏంటి అని అంటే, సంఘం అంతా కూడా ప్రార్థన యందు, వాక్య ధ్యానమందు క్రమశిక్షణ కలిగి నడిపించబడుతుంది. అర్థమవుతుందా? సంఘం అంతా క్రమశిక్షణ కలిగి నడిపించబడుతుంది. యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు. అనేక మంది రక్షణలోనికి కూడా వస్తున్నారు. ఎక్కడ? కొరింథీ అనే సంఘంలో. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, అంత సవ్యంగా జరుగుతూ ఉన్న సందర్భాల్లో దేవుని పని సవ్యంగా జరుగుతుంది. అందరూ మారు మనసు లేని వాళ్ళు కూడా మారు మనసు పొంది ఇలా సంఘాల్లోకి వచ్చి కూర్చొని వాక్యాన్ని విని బలపడి, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటా, నన్ను రక్షించడానికి మరి బాప్తీసమును ఇవ్వండి అని అనేకులు వచ్చి సంఘంలో చేర్చబడుతున్నారు. అంతా బాగానే ఉంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నేను మీకు సిగ్గు కలుగునట్లుగా ఇలా చెప్పుచున్నాను అని ఆయన అన్నాడు. ఎందుకన్నాడు అంటే, సవ్యంగా సాగుతున్న దేవుని పరిచర్యలో కొంతమంది లేపబడ్డారు. లేపబడిన తర్వాత అంటున్నారు, బాప్తీసం తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణించి తిరిగి లేవడానికి మాకు బాప్తీసం అనేటువంటిది ఒకటి ఉంది కదా, అది మా పూర్ణ హృదయంతో తీసుకుంటున్నాం అని వెళ్తున్న కొంతమందిని ఆ చర్చిలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ బాప్తీస్మం అనేది క్రైస్తవుడికి అవసరం లేదు, మీరు చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తారు అని నిరీక్షణ ఉంది కదా, అదంతా వట్టి అబద్ధమే అంట మొదలుపెట్టారు. ఏమంటున్నారు? అదంతా కూడా వట్టి అబద్ధమే. రక్షణ బాప్తీసం వలన కాదు, అసలు పునరుద్ధానం అనేది ఉండదు. మనిషి చచ్చిపోయిన తర్వాత లేపబడడం అసాధ్యం, ఉండదు అని కొన్ని బోధలు సంఘంలో ప్రారంభమైపోయినాయి. అప్పటి వరకు వీళ్ళు ఎలా వెళ్తున్నారంటే, ఒక తిన్నటి మార్గము, సరి అయిన మార్గము, వెలుగు కలిగిన మార్గంలోనికి నడిపించబడతా ఉన్నారు. అపోజిట్ పౌలు గారు ఆ సంఘాన్ని పర్యవేక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది దుర్బోధల వలన, కొంతమంది వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాల మీద లక్ష్యము పెట్టనటువంటి వారు, అంటే దేవుని వాక్యాన్ని నమ్మని వారు ఎలాగా వారి తలంపులు మారతాయంటే, ఈ సరైన త్రోవలోనికి వెళ్ళే వారిని పక్కదారి పట్టించాలని చూసేవాళ్ళు ఉంటారు. కొరింథీ సంఘంలో జరిగిన ప్రస్తావన మాత్రమే కాదు కానీ ఇది ఈ రోజుకి ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? కొరింథీ సంఘంలో అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన కొన్ని సంవత్సరాలకి జరిగిన ఈ పరిచర్య మాత్రమే కాదు కానీ, ఇప్పటికీ కూడా సంఘాల్లో కొన్ని త్రోవ తప్పించేటువంటి వారు లేపబడ్డారు. అర్థమైందా? అందుకనే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారి మాటలు విని ఏం చేస్తున్నారు, అప్పటి వరకు తిన్నగా సరి అయిన మార్గంలో నడిపించబడుతున్న వారు అసలు మృతుల పునరుద్ధానం అనేది లేదు, చచ్చిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాం అనే మాటే లేదు, ఇదంతా అబద్ధం, ఈ బాప్తీసం వ్యర్థం అన్నట్లుగా ఏం చేశారు, కొంతమంది లేపబడి అనేకులను ప్రేరేపించగా వారిలో కొంతమంది ఆ దారిలో నుంచి తొలగిపోతున్నారు. ఈ బాప్తీసం ఎందుకులే మనకి లేదని చెబుతున్నారు వాళ్ళు. పోనీ అపోజిట్ పౌలు గారు చెప్పారా అంటే నమ్మితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి నమ్మొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరు చెప్పారు? సంఘంలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాత తిరిగి లేసే పని ఏమి ఉండదో, ఇష్టం వచ్చింది తిని ఇష్టం వచ్చింది తాగండి, మీ ఇష్టంగా బ్రతకండి, ఒకే ఒక్క జీవితం. ఆ మధ్యకాలంలో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా, మనకి ఫోన్లు చేతుల్లోకి వచ్చినాయిగా,
ఇంతకుముందు పాపం చేయాలంటే ఎక్కడికో వెళ్ళాలి, పాపం చేయాలంటే పాప స్థలాల్లోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసరలా, నేరుగా నీ చేతిలోకి, నీ గ్రామంలోనికి, నీ ఇంట్లోకి, నీ ఎదురుగానే, నీ చేతిలోనే పాపం చేసేటువంటి ఆయుధం ఫోన్. ఈ ఫోన్ వచ్చేసింది. అయితే ఈ ఫోన్లో ఒక ఆవిడ చెప్తా ఉంది, ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని సమయం మొత్తం వ్యర్థం చేసుకోవడం కన్నా, చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాము అనే ఈ మాటల కన్నా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఇష్టం వచ్చిన జీవితాన్ని బ్రతికే అలవాటు చేసుకో అని ఒక సోషల్ మీడియాలో ఒక ఆవిడ చెబుతుంది. చూడండి, ఆవిడికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆవిడని వెంబడించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆవిడ అంటుంది కదా, ఇదిగో వేరొక జన్మలు లేవు, చనిపోయిన తర్వాత తిరిగి లేకటాలు లేవు, మరి ఈ సమయమంతా కూడా మీరు బతికే 50-60 ఏళ్ళు బతికే ఈ సంవత్సరాల్లో అసలు దేవుడు పునరుద్ధానం అనే విషయాలు లేవు కాబట్టి మీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించండి, ఉన్నదొక్కే ఒక్క జీవితం అని చెప్పి ఆ స్త్రీ అంటుంది. చెప్తా ఉంటే ఎంతోమంది దాన్ని ఇష్టపడుతూ లైక్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఎంత సరి అయిన త్రోవలో నడిపించబడుతున్నా ఇలాంటి వారు లేపబడతారు. అందుకనే అపోజిట్ పౌలు గారు అంటారు, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? తిన్నటి మార్గంలో నడిపించబడుతున్న నీవు, సరి అయిన మార్గంలో నడిపించబడుతున్న నీవు, చక్కటి ప్రార్థనా జీవితం ఉన్న నీవు, ఆదివారం వాక్య ధ్యానం కొరకు ఆయన సన్నిధిలో గడపే నీవు, శుక్రవారం శనివారం దేవుని సన్నిధిలో మోకరిల్లి తలంటుకొని ప్రార్థించే నీవు, నీ ప్రయాణం ఆధ్యాత్మిక స్థితి తిన్నగా దేవుని యొద్దకు నడిపించబడుతుంది కదా. ఎవరో వచ్చి చెప్పడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఈ దారిని, ఈ మార్గాన్ని తప్పించేటువంటి వారు కొంతమంది లేపబడతారు. అందుకని అపోజిట్ పౌలు గారు అంటున్నారు, ఎంత ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడిన వారు ఎంత సులువుగా ఎలా దారి తప్పిపోయారు మీరు? మీకు సిగ్గు రావాలని ఈ మాట చెప్తున్నా అని ఆత్మీయ రోషంతో చెప్తున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మీకు సిగ్గు కలుగునట్లుగా నేను మీకు చెప్పుచున్నాను అని ఆత్మదేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. అందుకే అపోజిట్ పౌలు గారు అంటున్నారు కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెడిపేస్తుంది. దేవుని నుంచి ఒక్కొక్క అడుగు దూరంగా ఈడ్చుకెళ్ళిపోతుంది. ఈరోజు ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా దారి తప్పిపోయారంట. అందుకనే అపోజిట్ పౌలు గారు అక్కడికి రావాల్సి వచ్చింది. అపోజిట్ పౌలు గారి యొక్క మాటలు ఎంత గంభీరంగా చెప్తున్నాడంటే, రే, ఈ మార్గము తప్ప మరొక మార్గం లేదు, క్రీస్తు తప్ప మరొక మార్గం లేదు, పునరుద్ధానం అనేది ఉన్నది. నీవు మరణించిన తర్వాత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీవు బ్రతికిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా నీకు పునరుద్ధానం అనేది ఉంది. ఎలాగో తెలుసా? విత్తనాలు విత్తుతున్నప్పుడు పొలాల్లో ఆ విత్తనం చచ్చిపోతేనే కానీ దాని నుంచి పనలు మరలా రావు. అవునా? విత్తనాలు ఏం చేస్తారండి? ఎండలో ఎండబెడతారు. ఆ విత్తనంలో జీవం చచ్చిపోతుంది. ఆ జీవము దానిలో కనబడదు. కానీ ఎప్పుడైతే అది భూమిలో నాటబడుతుందో, నాట నుండి మరలా చనిపోయిన స్థితిలో నుంచి మరలా నూతనంగా పుడుతుంది. అప్పుడు కంకులుగా వస్తాయి. ఒక విత్తనానికే మరణము తర్వాత జీవం ఉంటే, ఒక విత్తనానికే మరణం తర్వాత జీవం ఉంటే, ఆయన హస్తములతో సృజించుకున్న దేవుడు నీలో ఆయన ఆత్మనుంచిన దేవునికి, ఆయన సృజించిన నీకు పునరుద్ధానం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నీవు పాపివై మరణించిన పునరుద్ధానం ఉంటుంది.
పరిశుద్ధుడివై జీవించి చనిపోయిన పునరుద్ధానం ఉంటుంది. అంటే తిరిగి లేపబడతారు అందరూ కూడా. తిరిగి లేపబడిన తర్వాత ఏమైపోతారో అదే ప్రశ్న. ఈరోజు వాక్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు నీకు తీసుకొని ఇస్తున్నాడు, దేవుడు ఆ స్లాబు తెరిచి నీకు నీ ఇంట్లోనికి ఆశీర్వాదాలు క్రొమ్మరిస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది, నువ్వు పట్టుకున్నది బంగారం అయిపోతుంది, నీవు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ నీకు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇట్లాంటి వాక్యాలే వినబడుతున్నాయి. కానీ దేవుని రాజ్యమును గురించినటువంటి హెచ్చరికలతో కూడిన వర్తమానాలు వినబడట్లేదు. ఈరోజు మనుషులు కూడా అదే అలవాటు పడ్డారు. నాకు కాలు నొప్పి తగ్గిద్దా, జ్వరం తగ్గిద్దా, తలనొప్పి తగ్గిద్దా, స్వస్థత తగ్గిద్దా అని అంటే స్వస్థతలు వెంబడించే వాళ్ళు ఉన్నారు. పునరుద్ధానం గురించినటువంటి ఆలోచనే లేదు. అందుకనే దారి తప్పించే వాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఏమన్నారు తెలుసా? ఈ మరణ పునరుద్ధానములు ఏమో కానీ ముందు మిమ్మల్ని స్వస్థపరుస్తాం రండి అంటున్నారు. ఈ మరణ పునరుద్ధానం ఏమో కానీ, పరలోక రాజ్యం ఏమో కానీ ముందు నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తారా, నా దగ్గర మాత్రమే దొరుకుతుంది ఆరోగ్యం, రండి అని చెప్పే బోధలు కూడా లేకపోలేదు. అందుకే చూడండి, చాలామంది ఎక్కడెక్కడో మారుమూల గ్రామస్తులు ఒక అయ్యగారు వస్తున్నారు అని అంటే ఆయన చేయి పెడితే చాలంట. భీమవరం దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన స్వామీజీలాగా ఉంటాడు. ఆయన అచ్చం ఆయన కాలుతో తమలపాకులు తొక్కుతాడంట. తొక్కితే గబగబ వెళ్ళి తొక్కిన తమలపాకును 10 మంది 100 మంది గుంపులుగా కూడి ఆ తమలపాకును తీసుకొని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని తింటారంట. పిల్లలు లేని వాళ్ళు తింటే పిల్లలు పుడతారంట. రకరకాల రోగాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, వెళ్ళి ఆయన తొక్కిన ఆ తమలపాకులు తినడానికి ఆశపడి వెళ్తా ఉన్నారు. మట్టి దొరికితే చాలు, ఆయన తొక్కిన మట్టి దొరికితే చాలు నాకు స్వస్థత అని వెంబడించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారు, రండి నేను తొక్కిన తమలపాకు మీకు ఎంతో మేలు చేసిద్ది రండి అని అంటే అనేక మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి దేవునిని పక్కన పెట్టేసి, మరణ పునరుద్ధానములనే విషయాన్ని పక్కన పెట్టేసి, ఎంత ఆరోగ్యం స్వస్థత కలిగినా కూడా, ఎంత ఆరోగ్యం బాగుపడినా కూడా ఒకరోజు చచ్చిపోతామన్న సంగతి మర్చిపోయి ఆరోగ్యం బాగుపడితే చాలు అనుకొని అయ్యగారి పాదాలు పట్టుకొని అయ్యగారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దారి తప్పిపోయిన వాళ్ళు. అందుకే కొంతమంది చెప్తారు, అక్కడ అయ్యగారు వస్తున్నారు రండి, అయ్యగారు వచ్చేస్తున్నారు రండి 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 అని ఆటోలు మాట్లాడించుకొని ఆ సంఘాలను విడిచిపెట్టి రోడ్ల మీదకి ఎక్కి ఒక్కొక్కళ్ళు స్వస్థతల కోసం ఎగబడుతున్నారు. అంటే అనేక మంది వారి మధ్యలో దారి తప్పించేవాళ్ళు లేపబడ్డారు. హల్లెలూయా. దారి తప్పించేవాళ్ళు లేపబడ్డారు. ఉన్నారా? కనపడ్డారా ఎప్పుడన్నా మీకు? ఉంటారు. అపవాది ఎక్కడో వారిని నిలపడగాని మన మధ్యలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. అక్కడ ఈ జరుగుతున్నాయి ఆ కార్యాలను వెంబడిస్తున్నారు. పైగా దేవునిని గురించినటువంటి, రాజ్యమును గురించినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి అయ్యగారు మాత్రమే కనబడుతున్నాడు. దారి తప్పిపోతున్నారు. అందుకని అపోజిట్ పౌలు గారు రోషంతో పలుకుతున్న మాట, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. మనకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు, ఒక సహోదరుడు. అతనికి దేవుడు, ప్రార్థన, తర్వాత చదువు, ఇంతే. కాలేజీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, ప్రార్థనలో దేవునితో అధిక సమయం గడుపుతాడు, మళ్ళా ఉదయాన్నే లేచి మళ్ళా కాలేజీకి వెళ్తాడు. ఆదివారం వస్తే మందిరాల్లో సహకారంగా ఉంటాడు.
మందిరంలో తన పాత్ర ఎంతో అమోఘం. అయ్యగారు రాక మునిపే గబగబా వచ్చి ఆ మైక్ కానీ మందిరం ఓడవటం విషయాలు అన్ని విషయాల్లో ఆశ్చర్యకరమైనటువంటి భక్తి భావనలు కలిగి ఉన్నాడు ఒక యవన సహోదరుడు. అయితే ఎప్పుడైతే ఆ భక్తి భావనలు గుండా నడిపించబడుతుంటే తన స్నేహితులు అంటున్నారు, రే వీడు దేవుడు బిడ్డ వచ్చాడు రా, దేవుడు బిడ్డ వచ్చాడు అని స్నేహితులు హేళన చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? దేవుడు బిడ్డ వచ్చాడు రైడు, ఎరా దేవుడు బిడ్డ ఒకసారి మాతో పాటు సినిమాకి రా, ఊరకే అసలు ఆ సౌండ్ ఆ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందో ఒకసారి రా అని నెమ్మదిగా అంటం మొదలుపెట్టారు. ఈ యవనస్తుడు కొంచెం భయం కలిగి ఉన్నాడు. అమ్మో సినిమాలకు వెళ్ళకూడదు, సినిమాల్లో ఏమాత్రమును కూడా దేవుని గురించినటువంటి విషయాలు ఉండవు, చెరుపు చేసే విషయాలు ఉంటాయి, వెళ్ళకూడదు కదా అని కొద్ది దినాలు వెనకాడాడు. మరలా వాళ్ళు వచ్చి అంటారు, ఎరా దేవుడు బిడ్డ మాతో కలిసి కాలేజీ ఎగ్గొట్టి మా వాడు సిట్టింగ్ వేస్తున్నాడు ముందు, మేము తాగుతున్నాం, నువ్వు తాగటం ఇష్టం లేకపోతే జస్ట్ వచ్చి కూర్చో, మాతో పాటు నంచుకునే ఆ చెక్కోడీలో పచ్చడి ఏదో ఒకటి ఉంటుందిగా అవి తిందు కానీ అంటూ మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఇతను అనుకున్నాడు, అవును కదా మనం తాగపోతే తాగిపోయాం, వెళ్ళి ఆ దానికి తాగుబోతులు తెచ్చుకునే స్టఫ్ ఏదైతే ఉంటుందో అది తిందాంలే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తాగుతూ ఉండగా చూస్తూ ఉండగా ఇతను కూడా తాగాలనే మనసు వచ్చేసింది. ఏమొచ్చింది? తాగాలనే మనసు వచ్చేసింది. దేవుడు గరిదింపు లోపల వస్తుంది, కానీ తాగాలనే మనసు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఇక అతన్ని ఎలాగో చెరుపు చేయాలని చూస్తున్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో దుష్టులు, వెంటనే రే ఒక గ్లాస్ పోయింది వాడికి, ఒక గ్లాస్ పోయింది వాడికి అనగానే గబగబ తీసుకెళ్ళి ఆడే వీళ్ళ దగ్గరన్నా కొద్దిగా తగ్గించుకొని ఆడికి పోసారు. కానీ వాడికి ఆపి వీళ్ళు తాగడం లేదు. అర్థమైందా? తాగుబోతులకి ఎంత ఐక్యత ఉంటుందో తెలుసా? ఒక 1000 రూపాయలు ఇరా, కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉందా, ఒక 1000 రూపాయలు అంటే ఎవడెవడో, అరే తలనొప్పిగా ఉంది తాగాలనిపిస్తుంది అంటే ఈడు అడక్కముందే సరే దా అటు వెళ్ళి ముందేద్దా, అరే డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు నేనేమన్నా అడిగానా, నేను ఇప్పిస్తారా అని చెప్పి తీసుకెళ్ళి మరీ తాగిపిస్తారు. ఎందుకు? చెరుపు చేయి వారు వీళ్ళు. మంచిగా బాగుపడదాము అని అంటే వీళ్ళు ఏం చేస్తారంట, బాగుపడడానికి ప్రయత్నించరు కానీ చెరుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ యవనస్తుడు అలాగే ఏమవుతున్నాడంట, నెమ్మదిగా తాగడం మొదలుపెట్టేశాడు. ఇక తాగుడు మొదలుపెట్టిన తర్వాత ఇక ఆదివారం ప్రార్థన లేదు. ప్రతి ఆదివారం పాస్టర్ గారి కంటే ముందు వచ్చి అవన్నీ కూడా సెట్టింగ్ చేసేవాడు. కెమెరా కానీ లేకపోతే సౌండ్ సిస్టమ్ కానీ ఓడవడం కానీ కుర్చీలు వేయడం కానీ అన్నీ చేసే ఈ యవనస్తుడు ఆదివారాలు కనబడట్లేదు. ఆ సేవకుడి బాధేసింది, ఏంటా ఈ వ్యక్తి కనబడట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు. తర్వాత తెలిసింది భయంకరంగా త్రాగడమే కాకుండా విచ్చలవిడితనంగా జీవిస్తున్నాడు అన్న విషయం తెలిసింది. దేవుని భయం బొద్దిగా పోయింది. తల్లిదండ్రులను తాగొచ్చి కొట్టేవాడిగా మార్చబడ్డాడు. చూసారా ఎంత అద్భుతమైన భక్తి చేసిన వాడు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను కొట్టే స్థితికి వచ్చేసాడు. ఆఖరికి తల్లిదండ్రులను కొట్టినటువంటి వారు నిశ్చయంగా వారికి ఎక్కడ క్షమాపణ ఉండదు, అక్కడ కూడా క్షమాపణ ఉండదండి. తల్లిదండ్రులను దూషించిన వాళ్ళకి ఎక్కడ క్షమాపణ ఉండదు, దేవుడు కూడా సహించడం. ఈరోజు ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు ఉన్నారు చూడండి. ఎంతమంది తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు చూడండి. ఎందుకో తెలుసా? వీరి సరి అయిన త్రోవను తప్పించింది ఒకరున్నారు, సరి అయిన మార్గాన్ని తప్పించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే వారి యొక్క నడవడిక సరి అయిన త్రోవలోకి వెళుతూ ఉండగా లేపబడిన వాళ్ళు అపవాది సంబంధికులు దుష్ట సాంగత్యం
కలిగిన వారు లేపబడి పరిశుద్ధులను పక్కకు లాగేస్తున్నారు. దుష్టాత్మతో నింపబడిన వారు పక్కకు లాగేస్తున్నారు. అందుకే ఈరోజు యవనస్తులు దేవుని భయము లేక జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారిలో అడిగితే, ఎరా ఇంత భయంకరంగా బతకడానికి గల కారణం ఎవర్రా అని అడిగితే, ఫలానా వాడు ఉన్నాడండి, ఆడు వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది, ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలన్నా కుదరట్లేదు, అసలు నాకు ఇదంటే పడదు, కానీ త్రాగడానికి అలవాటు చేసిన ఆ వ్యక్తి, వాడి వల్లే నేను ఇలా అయిపోయాను అనేవాళ్ళు ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులను దూషించి కొట్లాడి అలాగే వ్యభిచార సంబంధికుడిగా ఈ యవనస్తుడు మారిపోయాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరిపేస్తుంది. లోక సామెత ఒకటి ఉంది, 6 నెలలో ఆడితో సావాసం చేస్తే ఈడు ఆడవుతాడంట. అది ఎప్పుడు సామెత? కొన్ని సంవత్సరాల క్రితం మీ తరాల్లో, పెద్దవాళ్ళ తరాల్లో. ఈ తరం ఎలాగో తెలుసా? ఒక్క గడియ సావాసం చేస్తే చాలు, వాడు వాడైపోతాడు. వీడు వాడైపోతాం కాదు, వాడికన్నా ఎక్కువైపోతాడు. అర్థమవుతుందా? ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా, మనం చూడలేదా? ఉదయం లేస్తే ఎంతమంది కనపడుతున్నారు మన కంటి ముందు. ఎందుకో తెలుసా? వీరి త్రోవను ప్రక్కదారి పట్టించిన వారు ఉన్నారు. చాలామంది స్త్రీలు కూడా తమ యవ్వన కాల జీవితాన్ని, యవ్వనత్వాన్ని కాపాడుకుంటున్నటువంటి సందర్భాల్లో ఇంటి ముందో, ఇంటి వెనకాలో, ఇంటి పక్కనో, ఫోన్లోనో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు తెలుసా? నెమ్మదిగా ఫోన్ మాట్లాడడం మొదలు పెడతారు. నెమ్మదిగా ఫోన్ మాట్లాడి, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అని భక్తుడు యేసు ప్రభు గురించి పాడుతున్నట్టుగా ఇప్పుడు ఈ యవనస్తురాల గురించి పాడటం మొదలు పెడతారు. పాటలను ఉద్దేశించి ఏం చేస్తున్నారంట? వ్యక్తులను ప్రస్తావిస్తూ పాపాన్ని పాటల ద్వారా కూడా చేస్తున్నారు. అలాగా యవ్వనాండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆడపిల్లలు భయంకరంగా తయారైపోయారు ఈరోజు నేటి సమాజంలో. గడిచిన దినాల్లో పురుషులు మాత్రమే ఏమయ్యేవాళ్ళు? భ్రష్టు పట్టిపోయేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఒకరితో కాక 10 మందితో వ్యవహరించేటువంటి వారు. కానీ ఇప్పుడు పురుషులు సంఖ్య స్థాయి తగ్గించబడుతుంది. స్త్రీలు మాకేం తక్కువ అని వాళ్ళు లేపబడుతున్నారు. ఒకరితో మాట్లాడతారు, మరొకరితో కాపురం చేస్తారు, ఒకరితో జీవిస్తారు, మరొకరితో వ్యభిచార సంబంధమైన జీవితం కలిగి ఉంటారు. ఒకరిని వివాహం చేసుకొని మరొకరిని పాపానికి ఉంచుకుంటారు. నిజంగా ఎంత దరిద్రమైన జీవితమో తెలుసా? పైగా కాలర్ ఎగరేసుకుంటూ నేను ఇంతమందిని మేనేజ్ చేయగలుగుతున్నాను అని గర్వంగా చెప్పుకుంటారంట. ఈరోజు ప్రస్తుతానికి జరుగుతున్న దినాలు ఇవి. చూసావా? ఆ భర్తకు తెలియకుండా ఆ భార్యతో నేను ఎలాగా అక్రమ సంబంధం కలిగి ఉన్నానో, నా టాలెంట్ చూసావా అని కాలర్ ఎగరేసుకునే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఆ భార్యకు తెలియకుండా ఆ భర్తతో ఎలాగా నేను మేనేజ్ చేయగలుగుతున్నానో, చూసావా నా టాలెంట్ ఎవడికి తెలియదు, నేనే చేయగలుగుతున్నానని సవాలు విసిరే వాళ్ళు ఉన్నారు. ఎంత దుర్బలమైన జీవితం చూడండి. తాగాలి అని అంటే కష్టమా? అది సిగరెట్ కాల్చాలంటే కష్టమా? మందు తాగాలి అంటే కష్టమా? వ్యభిచార అక్రమ సంబంధం కలిగి ఉండాలంటే కష్టమా? 10 రోజులు తిరిగితే, 10 రోజులు ప్రయత్నిస్తే కార్యం జరగదా? తప్పు చేయడం కష్టమా? పాపం చేయడం కష్టమా? భర్తకు తెలియకుండా భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండడం కష్టమా?
భార్యకు తెలియకుండా భర్తతో అక్రమ సంబంధం కలిగి ఉండటం కష్టమా? తిరగడం కష్టమా? కానే కాదు. ఈ లోకంలో అత్యంత సులువైన పని ఇవన్నీ. దేవుడు ఒక క్రైస్తవ జీవితంలో కలిగిన నీవు, క్రైస్తవ కుటుంబానికి చెందిన నీవు ఇవన్నీ చేయడం సులభమే. లోకంలో చేసేవారి కన్నా ఎక్కువ చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అలా చేస్తే రోడ్ల మీద తిరిగే కుక్కకి నీకు తేడా లేదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్ల మీద తిరిగి రోడ్ల మీదే కాపురం చేసే కుక్కకి నీకు తేడా తెలీదు. ఆ భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. పశువులకు నీకు తేడా లేకుండా పోతుంది. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు కదా. దేవుని శాపము నిన్ను మొత్తక మునిపే నీ జీవితాన్ని సరి అయిన త్రోవలోనికి నడిపించుకో. ఈరోజు కొరింథీ సంఘములో దారి తప్పిస్తున్నటువంటి అనేక మందిని హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు కదా, సిగ్గు కలుగునట్లుగా నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. సిగ్గు తెచ్చుకోండి. పాపం చేయడం కష్టం కాదు. పాపం చేయడం అత్యంత సులువైన పని ఈ లోకంలో. కానీ పాపం చేయగలిగి కూడా చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను నీవు నడుం కట్టుకో. అది కష్టమైన పని. కొంతమంది అంటారు, నా తప్పేం లేదండి, ఆ స్త్రీయే నన్ను ప్రేరేపించి రమ్మంటుంది, మగోండిగా వెళ్ళపోతే బాగోదని చెప్పి వెళ్తున్నాను. ఒక స్త్రీ అంటది, నా తప్పేం లేదు, అతడే నన్ను బలోపేతం చేస్తున్నాడు. చెప్పు తీసి కొడితే తిరిగి వెళ్ళిపోడా వాడు? 10 మందితో చెబుతానంటే తిరిగి వెళ్ళిపోడా? నెమ్మదిగా నవ్వుతో ప్రారంభం అవుతుంది. నవ్వుతో ప్రారంభం అయ్యి, తిన్నావా, ఏం కూర, తిన్నావా, ఇంతకీ ఏం కూర, తిన్నావా అడిగేవాడిని ప్రేమిస్తారు. కానీ 3 పూట్ల కడుపు కాలకుండా అన్నం పెట్టేవాడిని, తన తండ్రిని, తన భర్తని పట్టించుకోరు. తిన్నావా అని అడిగేవాడిని పట్టించుకుంటున్నారు. కానీ 3 పూట్ల నీకు కష్టంలో, నష్టంలో, అనారోగ్యంలో, బలహీనతలో నిన్ను ఎంతగానో ప్రేమించేటువంటి తండ్రి తర్వాత తండ్రిగా ప్రేమించేటువంటి తన భర్త కనపడడు. కానీ తిన్నావా అని అడిగేవాడు మాత్రం కనబడుతున్నాడు ఈరోజు అనేక మంది స్త్రీలకి. నాకు తెలీదు, నేను సిద్ధపడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఈ మాటలు కలుగజేస్తున్నాడు. ఎవరిని ఉద్దేశించో తెలియదు, కానీ నా దేవుడు మాట్లాడుతుండగా, గర్జిస్తూ ఉండగా, గర్దిస్తూ ఉండగా, యేసు నామమున లోబడుదువుగాక. హల్లెలూయా. దారి తప్పించేవారు ఉన్నారు, జాగ్రత్త. యవన సహోదరి, యవన సహోదరుడా, దారి తప్పించేవారు నీ మధ్యలోనే ఉన్నారు. అందుకని అంటున్నాడు కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తుంది. జస్టిన్ బైబ్ అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటి? జస్టిన్ బైబ్. అతడు ఇంగ్లీష్లో, అమెరికా దేశస్థుడు. అతడు ఇంగ్లీష్లో పాటలు పాడుతూ ఉంటే వేవేల మంది, లక్షలాది మంది, కోట్లాది మంది అతడు పాడే పాటలకి ఎంత ప్రభావితం అవుతారో. అతడు పాట పాడితే అతడి ద్వారా ఒక ప్రోగ్రాన్ని కండక్ట్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు అతనికి ఇవ్వాలి. అతని వయసు ఎంతో తెలుసా? నేటికి 32, 33 లోపే ఉంటాయి అతనికి. ఏ వయసులో ప్రారంభమయ్యాడో తెలుసా? అతను సరిగ్గా 15 సంవత్సరాల వయసులో
ఈ పాటలు పాడుటలో అత్యంత అధికంగా రాణించబడ్డాడు 15 సంవత్సరాలకే. ఎవ్వరు పొందని ఘనతను పొందాడు 15 సంవత్సరాల వయసు నుంచే. అతడు పాటలు పాడితే క్రింద నిలబడి ఏడ్చేసేవాళ్ళు ఉన్నారు. రొమ్ము కట్టుకొంచు నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి అనేవాళ్ళు ఉన్నారు. అతడి బాల్య జీవితం దేవునిలో బలంగా నడిపించబడింది, దేవుని కొరకన్నట్లుగా నడిపించబడింది. అపంసొపం తెలియనటువంటి వ్యక్తి, కానీ దేవుడు ఒక తలాంతునిచ్చాడు అతనికి. ఏం తలాంతో తెలుసా? అద్భుతంగా పాటలు పాడే తలాంతునిచ్చాడు. కొన్నాళ్ళు దేవుని భయభక్తులుగానే బ్రతికాడు. 15 సంవత్సరాల వరకు కూడా భయభక్తులు కలిగిన వాడిగానే బ్రతికాడు. తల్లిదండ్రులకు విధేయుడిగానే బ్రతికాడు. నెమ్మదిగా అతడు పాటలకు అనేక మంది యవ్వనాండ్రులు అతని వెంబడ పడడం మొదలు పెట్టబడింది. ఆహా, నా అందాన్ని చూసి, నా టాలెంట్ని చూసి ఎంతమంది వెంటబడుతున్నారో. కొంతమంది ఆహా నీవు అద్భుతంగా రాణించబడ్డావు అని తనతో పక్క నుండి చేర్చబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటున్నారు కదా, నువ్వు సూపర్గా పాడుతున్నావు, సూపర్గా అద్భుతంగా నీ పదాలు ఉంటున్నాయి, నీతో ఇంకా రకరకాల కార్యక్రమాలు చేపిస్తాం అని చెప్పి కొంతమంది వెంబడించారు. అతడికి నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు చేశారు, మత్తు పదార్థాలు అలవాటు చేశారు. మత్తు పదార్థాలు శరీరానికి ఇంజక్షన్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత శరీరం అంతా కూడా పచ్చబొట్లు వేయించుకున్నాడు. ఎంత అద్భుతమైన సౌందర్యవంతుడు ఇప్పుడు అత్యంత హీనంగా, అత్యంత అసహ్యంగా కనబడుతున్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చబొట్లే కనబడతాయి మనకి, పచ్చబొట్లే. తన ప్రారంభంలో ఉన్న ఫోటో చూడండి, ఇప్పుడున్న ఫోటో చూస్తే అసలు వాడేనా వీడు అనిపిస్తుంది. అంత భయంకరంగా మారిపోయాడు. మత్తు పదార్థాలని శరీరంలో ఇంజెక్షన్ చేసుకుంటున్నాడు. ఇక డబ్బు కోకొల్లలు ఉన్నాయి, కోట్ల రూపాయలు అతనికి వచ్చేస్తున్నాయి. ఆ కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి వ్యభిచారానికి ఇచ్చేస్తున్నాడు. ఆ కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఇష్టం వచ్చిన స్త్రీని పిలిపించుకొని వ్యభిచారం చేస్తున్నాడు. ఏ దేశానికి వెళ్ళినా కోట్ల రూపాయలు ఇచ్చి ఆహ్వానాన్ని పలుకుతారు అతన్ని. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. చివరిలో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అతనికి. చివరంటే ఓ 70-80 సంవత్సరాలు అనుకోబాగండి, 34 సంవత్సరాల లోపే ఉంటాయి. 34 సంవత్సరాల లోపే ఉంటాయి. ఇప్పటికీ ప్రాణాంతకమైన రోగం వచ్చింది. ఏంటో తెలుసా? తన కన్ను ఆటోమేటిక్గా ఇలా వంకరపోతూ ఉంటుంది, ఇట్లా దిగిపోతూ ఉంటుంది. తన నోరు పక్కకి లాగేస్తూ ఉంటుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇది పక్షవాతం కాదు, కానీ ఇది తెలియని వ్యాధి, ఎవరికో కొంతమందికి కోట్లో ఒకళ్ళకి వస్తుంది, అది నీకు వచ్చింది, వైద్యం చేయడానికి వైద్యం కూడా లేదు, బ్రతికినంతకాలం బ్రతకడమే అది చెప్పేశారు. చెప్పిన తర్వాత తన అంగవైకల్యాన్ని చూసి, అప్పటి వరకు కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రపంచం ఇప్పుడు అతన్ని పిలవడమే మానేశారు. ఇప్పుడు అతన్ని పిలిపించి పాటలు పాడించడమే మానేశారు. అతని వెంబడి వచ్చినటువంటి స్త్రీలు ఇప్పుడు అతన్ని విడిచిపెట్టేశారు. తన రోగంతో బయటికి రాలేక బక్క చిక్కిపోయి రోడ్ల మీద తిరుగుతుంటే జస్టిన్ బైబర్కి ఏమైంది, ఇలా అయిపోయాడని ప్రపంచ న్యూస్ ఛానల్స్ అన్నీ అతని గురించి చెప్తుంటే తన ముఖాన్ని కప్పుకుంటున్నాడు, తన అందహీనమైన ముఖాన్ని. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా తయారైనని అప్పుడు తనను తాను చూసుకుంటే మొత్తం సర్వం కోల్పోయాడు. అప్పుడు చూసుకుంటున్నాడు అతన్ని. నన్ను చెరుపు చేసిన వారిని ఆ రోజే నేను పక్కన పెట్టుంటే బాగుండు కదా అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? నన్ను చెరుపు చేసిన వారిని ఆ రోజే నేను పక్కన పెట్టుంటే ఈరోజు నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా
అని అప్పుడు బాధపడుతూ, పాస్టర్ గారు నాకు బాప్తీసం ఇస్తారా అని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాప్తీసం పొందుకున్నాడు. చేసిన పాపం ఊరకే పోదు కదా. అందుకని అపోజిట్ పౌలు గారు బాధతో చెప్తున్న మాట ఏమంటున్నాడంట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుకుడి. నీతి ప్రవర్తన కలిగి దేవునికి భయపడి, నీ భర్తకు భయపడి, నీ భార్యకు భయపడి, కుటుంబానికి భయపడి, బిడ్డలకు భయపడి, సమాజానికి భయపడి పాపం చేయకుండా ఉండో. నీ క్రియలు సత్క్రియలుగా మార్చుకో. ఫైనల్ ఆప్షన్ దేవుడు ఇస్తున్నాడు. కొంతమందికి బహుశా ఇది చివరి అవకాశం అయి ఉండొచ్చు. త్రోవ తప్పిపోయిన నీవు మరలా దేవుని యొద్దకు వస్తే క్షమించే అవకాశం ఉంది. లేదో నా బ్రతికింతే అనుకుంటే నా దేవుడు చెప్పమన్న మాట చెప్పి వదిలేస్తున్నా అంటున్నాడు కదా. మీరు పాపము చేయకుండా మీ త్రోవలను స్థిరపరచుకోండి. ప్రారంభంలోన నీ భక్తి మరలా సంపాదించుకో. రక్షణ పొందిన అనుభవంలో ఉన్న నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ యథార్థత, నీ నమ్మకం మరలా తిరిగి సంపాదించుకోవడానికి మోకరిల్లి ప్రార్థన చేయి. అయ్యా నన్ను కడుగుతావా? నా దుష్ట సాంగత్యం నుంచి నేను బయటకు వచ్చాను అని అడిగితే దేవుడు అవకాశం ఇస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి, 5వ అధ్యాయం 6వ వాక్యంలో, మీరు అతిశయ పడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పులిసిన పిండి గురించినటువంటి విషయం మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరు వంటలో ఆ ఇంట్లో కుటుంబ బాధ్యత నెరవేర్చేవారై ఉన్నారు కనుక ఎప్పుడైనా సరే మీరు అట్లకు కానీ పిండిని వేస్తారు. వేసిన తర్వాత 1-2 రోజులు మాత్రమే అది బాగుంటుంది. 3వ రోజు ఏమైపోతుంది? కొంత మిగిలిద్ది. మీరు అందరూ తినేగా కొద్దిగా ఎక్కువ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మిగిలిద్ది, ఒక 1/4 కేజీ, ఒక 1/2 కేజీ మిగులుతుందేమో. మిగిలినప్పుడు ఏం చేస్తాం? అయ్యో 1/2 కిలో పాడేయడం ఎందుకు, ఇప్పుడు 3 కేజీలు పిండి కలిపి పెట్టాను కదా, ఇది అది కలిపేద్దాం, ఇంకో వారం తినొచ్చు అని ఈ పిండి తీసుకెళ్ళి ఆ 1/4 కేజీ ఉన్న పిండితో ఈ 3 కేజీలు కలిపితే ఏమైంది? చెప్పండి అమ్మా, ఏమైంది? 1/4 కేజీ మాత్రమే ఉంది పులిసిన పిండి, 3 కేజీల పిండి ఏమో సిద్ధపరచుకున్నావు అట్లుకి. ఈ 1/4 కిలో పులిసిన పిండి పడేయడం ఎందుకు లేని ఉంచుకున్నావు. కొంచెం ఆదా ఎక్కువ ఉంటుంది కొంతమందికి. పడేయడం ఎందుకు లేని ఈ 3 కేజీలు తీసుకెళ్ళి ఆ పులిసిన పిండిలో వేసావు. తెల్లారి మూత తీసి చూస్తే పొద్దున్న అట్లు వేసేటప్పుడు 4 మీద అట్టు పెట్టుకుంటారుగా. ఏమైతే తెలుసా? ఈ 3 కేజీల పిండి కూడా ఏమైపోద్దంట, పొల్లగా మారిపోతుంది, పులిసిపోతుంది. ఇక తినడానికి రుచి ఉండదు, తినడానికి పనికి రాదు. తిన్న తర్వాత నుంచి రకరకాల రోగాలు చెబుతారు దానికి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే పాలు పొంగించిన తర్వాత తోడేస్తాం. దేనికి? పెరుగుకి. తోడేసినప్పుడు 4-5 రోజుల క్రితం తెచ్చిన పెరుగుని తీసుకొచ్చి లీటర్ పాల్లో వేస్తే ఏమవుతుంది చెప్పండి? తోడుకుంటుంది, దాంట్లో సందేహమే లేదు. పెరుగు ఏమైపోద్ది? మొత్తం పులిసిపోయి తినడానికి పనికి రాకుండా మారిపోతుంది. సరిగ్గా ఇదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పులిసిన పిండితో మంచి పిండిని కలపకండి.
పులిసిన పిండిని నీ పాత్రలో ఉంచుకోకండి, ఆ పులిసిన పిండిని పారవేయండి అని దేవుడు చెప్తున్నాడు సాదృశ్యంగా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పులిసిన పిండిలో మంచి పదార్థాలు కలపకండి, చెడిపోయిన వారిని నీ మధ్యలో ఉంచకండి, పాప సంబంధికులు దుష్ట సాంగత్యం కలిగిన వారిని నీ మధ్యలో ఉంచకండి అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కొంతమంది ఉంటారు ఎట్టండి వాళ్ళు, నేను మార్చుకుంటానండి, తాగుబోతాడు ఆయన కానీ నేను మార్చుకుంటా అని వెనకాల పడి ఏమైపోతాడు తెలిసి, ఆడికన్నా ఈడు తాగుబోతాడు అయిపోతాడు, ఆడికన్నా భయంకరం అయిపోతాడు ఈడు. అందుకే కొంతమంది కుటుంబాల్లో చూడండి, అన్యులు రక్షణ లేనటువంటి వారు, ఆ స్త్రీ నచ్చి ఈ క్రైస్తవుడైనటువంటి యవనస్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఆహా, నాకు అన్ని విషయాల్లో బాగా ఉంది, మరి దేవుణ్ణి నమ్ముకుంటుందంటే నమ్ముకోకపోయినా పర్లేదు, నేను నమ్మేలట్టు చేస్తా, నేను మార్చుకుంటా నిదానంగా అని ఏం చేస్తారు తెలుసా? కనపడిందల్లా నాకు కావాలనుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. రక్షణ కాదు కదా, ఇతడు రక్షణ కోల్పోయి ఇతడు కూడా వెళ్ళి ఏమవుతాడంట, లోకంలో పడిపోతాడు తనతో పాటు. నేను మార్చుకుంటా అన్నవాడు ఏమైపోతాడు తెలుసా? ఇతడే మారిపోతాడు. స్త్రీలు కూడా చూడండి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్త్రీలు, యవనస్తులు రోడ్ల మీద కనపడే స్క్రాబ్నంతటిని కూడా నాకు కావాలని తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెచ్చుకొని ఏమంటారు తెలుసా? ఆడు రక్షణ పొందాడా? లేదు, నేను రక్షణ పొందేటట్టు చేస్తా, నేను మార్చుకుంటా అని కొంతమంది స్క్రాబ్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఏమైపోయింది తెలుసా? ఆడు మారటం ఏమో కానీ ఏమో కూడా మారిపోద్ది. ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? 2 రాసుకుంటే ఏమవుతుందంట, సన్నాసి రాసుకుంటే బూడిద వస్తుంది అన్నారు. ఇలాగా పులిసిన పిండిని కూడా నేను కలుపుకొని దీన్ని మార్చుకుంటా అంటే కుదరదు. పులిసిన పెరుగును తీసుకొచ్చి అది పొలవకుండా నేను చూసుకుంటా, తోడేసి దాని ఎదురుగా కాపులా కాస్తా అంటే కుదరదు. పులిసిన దానిని నీ మధ్యలో ఉంచుకుంటే మంచి పదార్థాలు కూడా పాడు చేస్తుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే రాయబడిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. అర్థమవుతుందా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న మాటలు, దుష్టుల ఆలోచన ప్రకారంగా నడవకండి. నేను మార్చుకుంటానండి, నేను మార్చుకుంటా, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ ప్రియురాలు, నా ప్రాణ ప్రియుడు, నేను మార్చుకుంటా. దేవుడు అన్నాడు తెలుసా? దుష్టులకు దూరంగా ఉండండి అని చెప్పాడు. దుష్టుల సాంగత్యము, దుష్టుని ఆలోచనలు నీ మీదకి రానివ్వకండి, నీ మధ్యలోకి రానివ్వకండి, నీ కుటుంబంలోనికి రానివ్వకండి. ఆ దుష్టుడు తను చెడిపోవడమే కాక నిన్నును నీ కుటుంబాన్ని కూడా నరకానికి ఈడ్చుకెళ్ళిపోతాడు. దుష్టుని ఆలోచన చెప్పు నడవకండి. ఎందుకనంటే చివరి వచనంలో 6వ వచనం, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. దుష్టుల మార్గము నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది. దుష్టుల మార్గము నిన్ను భయంకరంగా నశింపజేస్తుంది. ఈ మధ్య పాన్ పరాగ్ సినిమా ఒకటి వచ్చింది. ఏం సినిమా? పాన్ పరాగ్ సినిమా. ఆ సినిమా చూసి చాలామంది యవనస్తులు ఆ సినిమాలో హీరో ఏమైతే చేశాడో అదే చేస్తున్నారు ఇప్పుడు. ఏం పేరు ఆ సినిమా పేరు? పాన్ పరాగ్ సినిమా. సరే, ఏదో పేరు ఉంది, అది మీకు తెలుసు అనుకుంటా బాగా. ఆ సినిమా పేరేంటి? పాన్ పరాగ్ సినిమా. ఆ సినిమాలో ఆ హీరో ఏం చేస్తాడు తెలుసా? ప్రతి సీన్లో పాన్ పరాగ్ తింటానే ఉంటాడు. సినిమా ప్రారంభం నుంచి అయిపోయేదాకా పాన్ పరాగ్ తింటానే ఉంటాడు. ఇది చూసిన
తనను వెంబడించే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన మానేశాడు, సినిమా చూసి వచ్చిన తర్వాత వీళ్ళు మొదలేశారు. అర్థమవుతుందా? ఆ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు మానేశారు, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత వీళ్ళు మొదలేశారు. వాస్తవానికి ఒక విషయం చెప్పనా, సినిమాలో యాక్ట్ చేసే హీరోలు అందరూ కూడా సిగరెట్ కాల్చున్నట్టు కనబడతారు, మందు తాగుతున్నట్టు కనబడతారు, తిన్నట్టు కనబడతారు, పాన్పరాకులు నవ్వినట్టు కనబడతారు. కానీ వారు ఎప్పుడైతే ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత వారు తీసుకునే ఆరోగ్య నియమాల్లో ఒక్కడు కూడా పాటించడం. అందుకే వాళ్ళు నేటికి తాజా కూరగాయల్లా కనపడుతున్నారు. కానీ వాడు సినిమాల్లో విడిచిపెట్టిన ఆ దుష్టత్వాన్ని మాత్రం వీళ్ళు పట్టుకొని వీళ్ళు రోగిష్ఠులుగా మంచాన పడుతున్నారు. సినిమా హీరోలు సత్యాన్ని, మంచిని చూపలేరు. సినిమా రంగం సమాజానికి మంచిని చేయలేదు, కానీ దేవుడు మాత్రం సరి అయిన త్రోవలో నడిపేవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెరుపు చేసేవారు వీరు. వారిని చూసి అనేక మంది చెరపబడ్డారు. అనేక మంది యవనస్తులు ఈరోజు పాన్పరాగులకు అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఏంట్రా అంటే, మా పాన్పరాగ్ సినిమా, మా హీరో. వీడి సరి అయిన త్రోవను తప్పించింది ఎవరో? పలానా హీరో. వీడి సరి అయిన మార్గాన్ని తప్పించింది ఎవరో? పలానా. ఈరోజు ప్రభు అదే చెబుతున్నాడు. ఏంటి చెబుతున్నాడు తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. ఈరోజు అంటారా మీరు, ఏ దుష్ట సాంగత్యం కలిగిన వారు నా యొద్ద నుంచి పోండి అని చెప్పగలుగుతారా? ఎట్టుంటారు తెలుసా? ఆ ఇంటో అట్ట అంట, ఈ ఇంటో ఇట్ట అంట, ఆమె అట్ట వెళ్ళిద్దంట, ఆ వాడితో తిరిగిద్దంట, ఏమో ఈడితో తిరిగిద్దంట, ఈడు ఆమెతో తిరిగిద్దంట అని నువ్వు కూడా ఏదో ఒక రోజు తిరుగు అన్నట్టుగా నీ పక్క వచ్చి అవుతారు. చూసావా? సాతానా నా వెనక్కి పో అనాలి అప్పుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమన్నారు? సాతానా నా యొద్ద నుంచి తిరిగిపో, నీవు చెప్పినవన్నీ నిజమైతే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా. చెప్తారా ఆ మాట మీరు? ఏమ్మా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి నన్ను కూడా ప్రేరేపిస్తున్నావే? నేను ప్రేరేపించబడను. ఎందుకంటే నా దేవుడు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టమన్నాడు. నీతి మార్గాల్లో నేను నడుస్తాను, దేవునికి భయపడి నేను బ్రతుకుతాను. నీవు నన్ను ప్రేరేపించినంత మాత్రాన నేను చెడిపోను. నా త్రోవలు సరి అయిన మార్గంలోనికి నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా అదే చెప్పాలా. ఎవరైనా దుష్టుడు వచ్చి నిన్ను ఆ పాపం చేయి, ఆ కుటుంబంలో లాగా నువ్వు చేయి, ఆ పురుషుడు చేస్తున్నట్లు నువ్వు చేయి, ఆ స్త్రీ చేస్తున్నట్లు నువ్వు చేయి అని ఎవడైనా ప్రేరేపించి నీ వద్దకు వస్తే నీకొకటే గుర్తు ఏంటో తెలుసా? దుష్టుని యొక్క ఆత్మవాడిలో ప్రభావితం అవుతుంది. నీ పరిశుద్ధతను, నీ జీవితాన్ని నాశనం చేయడానికి లేపబడిన ఒక కలుపు మొక్క. వాణ్ణి ఏరి పారేసి, అంటే చంపేమని కాదు, ఆడికి దూరంగా బ్రతుకు. అప్పుడు నీ జీవితం నాశనం అవ్వకుండా దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది. ఈరోజు మృతుల పునరుద్ధానం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి అనేక మందిని పౌలు గర్దించి సంఘాన్ని సరిచేశాడు. ఈరోజు నిశ్చయంగా అటువంటి పునరుద్ధానం మనకున్నది. దుష్ట సాంగత్యముతో మనం నింపబడి పునరుద్ధానములో మృతులుగా మనం కనపడకూడదు. యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి రాబోతున్నారు. సరి అయిన త్రోవలో ఉన్న వారినే ఆయన లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. నీవు దారి తప్పిపోయావని 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు నిన్ను దారిలో పెట్టడానికి. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత దారి తప్పిపోతే నీ ఆత్మకు నీవే జవాబుదారివి. ఎందుకో తెలుసా? ఆయన కరుణ చూపడానికి రావట్లేదు ఈసారి. ఆయన దయ చూపడానికి రావడం లేదు ఈసారి. ఆయన దుష్టులను, దుష్ట సాంగత్యం కలిగిన వారిని ఆయన పాతాళమునకు త్రొక్కువేయడానికి వస్తున్నాడు. ఇప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకుంటే
నా దేవుడు క్షమాపణ అనేటువంటి కృప అనుగ్రహిస్తాడు. లేని ఎడల ఏ దినము ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎంతకాలం నీ బ్రతుకుతావో తెలీదు. ఈ వాక్యాన్ని ప్రకటించమని నా దేవుడు చెప్పి ఉండగా నిశ్చయముగా ఈ వాక్యం నీ హృదయపు అంచుల్లోనికి దిగునుగాక, నీ హృదయపు లోతులోనికి నా దేవుడు ఈ వాక్యాన్ని నడిపించునుగాక. దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెట్టుదుముగాక. మంచి నడవడిక, ఆత్మీయుల నడవడికను మీరు నడవాలి. ఏదైనా ప్రాంతంలో మీరు ఉన్నారంటే ఇక్కడ ఆత్మీయులు ఎక్కడున్నారని వెతకాలి. మీరు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎవరున్నారో, దేవుని ఎరిగిన స్నేహితులు ఎక్కడున్నారో, దేవుని ఎరిగిన ఇరుగు పొరుగు వారు ఎక్కడున్నారో, దేవుని భయం కలిగినటువంటి జనులు ఎక్కడున్నారు, వారితో నేను కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనే ఆశ నీలో ఉండాలి. అప్పుడు నీ నడవడిక దుష్కార్యాలు కాదు కానీ సత్క్రియలుగా సరి అయిన మార్గంలో స్థిరులుగా మీరు ఉంటారు. ఈరోజు దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెట్టుదుముగాక. పులిసిన పిండిని మనం విడిచిపెట్టుదుముగాక. పులిసిన పదార్థమును విడిచిపెట్టుదుముగాక. విడిచిపెడతాం కదా, పారవేయాలన్నాడు. వారికి దూరంగా బ్రతుకుతావా, నీ జీవితం మరలా సరైన మార్గంలోనికి నడిపించబడుతుంది. వారికి దూరంగా నడిపించబడితే దేవుడు నీకు సమీపంగా నడిపించబడతాడు. దేవుడు నీ తోడుగా ఉంటాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అపోజిటైన పౌలు గారు తన సంఘాన్ని క్రమబద్ధీకరించినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా క్రమపరుస్తూ సరి అయిన త్రోవలో నడిపిస్తున్న దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. సరి అయిన త్రోవలో నడిపించబడదుముగాక. దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెడదుముగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మనుష్యులము కాబట్టే ప్రభువా మేము దుష్టుని గమనించలేక మా జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. మనుష్యులము కాబట్టే దుష్టుని క్రియలు మేము గమనించక దుష్ట ఆలోచనలు కలిగిన వారితో మా జీవితాన్ని కొనసాగించాం. తుదకు మా జీవితంలో గొప్ప శాపాన్ని కొని తెచ్చుకున్న వారిగా ఉన్నామయ్యా. అయ్యా, నీవు త్వరలో తిరిగి రాబోతున్నావు. నీవు దుష్టులను కొనిపోయే దేవుడు కాదు నాయనా. నిశ్చయముగా శరీరమును ఆత్మను నరకములోనికి నెట్టివేసే దేవుడవు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, దుష్ట సాంగత్యాన్ని మేము విడిపించుకునే శక్తి యేసు నామమున నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. దుష్ట సాంగత్యము విడిచిపెట్టే గొప్ప కృప దేవుడు అనుగ్రహించును గాక. నీ ఆత్మతో బిడ్డలను నింపండి. సరి అయిన సహవాసంలోనికి, సరి అయిన మార్గంలోనికి, కోల్పోయిన ప్రార్థనా జీవితంలోనికి, కోల్పోయిన బైబిల్ ధ్యానంలోనికి, కోల్పోయిన ఆధ్యాత్మిక స్థితి, కోల్పోయిన పరిశుద్ధ జీవితం తిరిగి మరలా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. నీ శాపమునకు లోబడటం కాదు కానీ, నీ శాపము వారి మీదకి కాదు కానీ, నీ కృప వారి మీదకి దిగి వచ్చినట్లుగా నీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి నీకు మహిమ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.